ఈ పరిశుద్ధ దినమందు ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్తుతించి ఆరాధించడానికి అత్యాసక్తి కలిగి ఉన్న పనులన్నింటినీ ముగించుకొని త్వరగా సిద్ధపడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. అందరికి వందనాలమ్మా. అయా యవనస్తులు పెద్దలు అందరికి వందనాలు. అందరు బాగున్నారమ్మా? సంతోషంగా సమాధానంగా ఉన్నారా? రైట్. పోయిన ఆదివారం ఏం వాక్యం విన్నాం గుర్తుందా? ఎవరికైనా చెప్తారా? త్వరగా చెప్పే ప్రయత్నం చేయండి. కరెక్ట్గా చెప్పండి. నేను టైటిల్ చెప్పింటాను కదా, 1 = 1000. 1 1000తో సమానం. ఎలాగా అని ఆలోచన చేస్తే 4 సందర్భాలు విన్నాం. 1 ఎలా 1000తో సమానమైందో. మొదటిది, ఒకరోజు దేవుని మందిరంలో గడిపే ఒకరోజు 1000 దినముల కంటే శ్రేష్టమైన ఆశీర్వాదం అని విన్నాం. రెండవది, ఒంటరైన వాడు 1000 మంది అగును. సంసోను ఒంటరిగా కనిపించాడు, కానీ 1000 మందిని చంపగలిగే ధైర్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆ తర్వాత కరెక్ట్ చెప్పండి అమ్మా. గుర్తులేదు కదా? క్రితం వారం చెప్పిన వాక్యమే గుర్తులేదు. క్రితం వారం ఎందుకు సార్ నువ్వు ఇప్పుడు ఏం చదివించావు కూడా గుర్తులేదంటారు. ఏ విధంగా దేవుని సన్నిధిలో ఒక దినము ఏ విధంగా ఆశీర్వాదకరంగా మనం అనుభవిస్తామో ఆ విషయాలన్నీ విన్నాం. ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడని, ఒకడు లోబడితే ఒకరి విధేయత ద్వారా 1000 తరాలు కనికరించబడతాయని, ఒక దినము దేవుని మందిరంలో గడిపితే 1000 దినముల ఆశీర్వాదం అని ఎన్నో విధాలుగా వాక్యాన్ని విన్నాం. ఆ టైటిల్ ఒక్కటి గుర్తుపెట్టుకొని వచ్చి ఎట్లా అడిగేది సార్ కూడా టైటిలే, అంశం అడుగుతాడు అంతే కదమ్మా అని ఆ అంశం ఒక్కటి గుర్తుపెట్టుకొని వచ్చినట్టున్నారు. రైట్. ఏదేమైనా వాక్య అంశాన్ని, వాక్య సారాంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాను. ఈరోజు కూడా ఒక చక్కటి వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు కనుక శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము చదవబడిన లేఖన భాగంలో నుంచి 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారను సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మేలులో ఉన్నంత కాలము వారు ఏది పోగొట్టుకొనలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నాతో చెప్పండి. కర్మేలులో ఉన్నంత కాలము ఏది పోగొట్టుకోము. అందరు చెప్పండి అమ్మా. కర్మేలులో ఉన్నంత కాలము ఏది పోగొట్టుకోము. కర్మేలు అనగా చాలు ఇంకా. కర్మేలు అనగా బైబిల్ ప్రకారం ఉద్యానవనం అని అర్థం. కర్మేలు అనేది ఒక పర్వతం. దాని అర్థం ఏంటంటే హిబ్రూ భాష ప్రకారం ఉద్యానవనము ఒక అందమైన తోట లాంటిది. మరొక అర్థం కర్మేలు అనగా దేవుని తోట అని అర్థం. ఏంటంట? దేవుని తోట. ఈరోజు మనం ఈ లేఖన భాగంలో నుంచి ఆలోచన చేస్తే కర్మేలులో ఉన్నంత కాలము ఏది పోగొట్టుకోలేదని ఎంత క్లియర్గా ఉందంటే, మరి మనం కూడా కర్మేలులో ఉంటే, మనం కూడా చెప్పండి, కర్మేలులో ఉంటే మనం కూడా చెప్పండి అమ్మా. అప్పుడే తోగడెక్కింది అందరికీ. ఏది పోగొట్టుకోం. ఏది పోగొట్టుకోకూడదంటే ఎక్కడ ఉండాలా? కర్మేలు అనగా దేవుని తోట, అనగా దేవుని సన్నిధి లేదా దేవుని మందిరం. ఏది పోగొట్టుకోకూడదంటే ఎక్కడ ఉండాలంట? దేవుని మందిరములో ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. రాజైన దావీదు గారు నాబాల్ దగ్గరకు పంపించాడు. ఒకసారి కొంతమందిని పంపించి, ఇదిగో నాబాలు, కర్మేలు పర్వతం దగ్గర ఉన్నాం కదా కొంతకాలం, నీ పశువులు నా పశువులు, నీ గొర్రెలు నా గొర్రెలు ఒకే చోట ఉండి ఒకే విధంగా మేపుకొనుచు ఒకే అన్నదమ్ముల వలె జీవించాం కదా కొంతకాలం.
మరి నీవేమో బాగుపడిపోయావు, నీవేమో ఆశీర్వదించబడిపోయావు, మరి మేమేమో ఈరోజు కొంచెం ఆకలితో అలమటిస్తూ ఉన్నాం. కాబట్టి నీకు ఇష్టమైతే నీ దగ్గర ఉన్న ఆహారములో నుంచి కొంత మాకు ఇస్తావా, మేము ఆకలితో ఉన్నామని ఎవరు అడుగుతున్నారు? దావీదు గారు అడుగుతూ ఉన్నారు. అడుగుతూ ఉన్నప్పుడు ఆయన మెన్షన్ చేసిన విషయం ఏంటంటే, మీరు మా దగ్గర ఉన్నంతకాలం, మేము మీరు కర్మేలులో ఉన్నంతకాలం మీరు ఏది పోగొట్టుకోలేదు అన్న పదాన్ని మెన్షన్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నది ఏంటంటే, ఈ కర్మేలు సాదృశ్యమైనటువంటి దేవుని మందిరములో ఉంటే మనం ఏది పోగొట్టుకోమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మందిరములో ఉంటే ఏది కోల్పోం, మందిరములో ఉంటే ఏది నష్టపోం, మందిరంలో ఉంటే ఏది పోగొట్టుకునే అవకాశమే లేదని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. కానీ మనమేమనుకుంటామంటే, మందిరంలో ఉంటే ఇంటి దగ్గర ఉన్న సామాన్లు ఎవరైనా వచ్చి దొంగలు పడి దొంగలించుకెళ్ళిపోతే మనం అందరి ఇంటికి వచ్చేసాం, తాళం వేయకుండా వచ్చేసాం, ఇప్పుడు మందిరంలో ఉన్నాం కదా అని ఇల్లు క్షేమంగా ఉంటుందా? దొంగలు ఏం చేస్తారు? దోచుకెళ్ళిపోతారు. అది శారీరకంగా ఆలోచన చేస్తారు. కానీ ఆత్మీయంగా వాక్య కోణంలో మనం ఆలోచన చేస్తే, నువ్వు కర్మేలులో ఉంటే, నువ్వు దేవుని మందిరంలో ఉంటే నీ చుట్టూ ఆయన కాపుదలగా ఉంటాడు. ఈరోజు నాబాలు దగ్గర ఉన్నటువంటి పశువుల కాపరులకు, గొర్రెల కాపరులకైనా, ఆయన దగ్గర ఉన్నటువంటి దాసీలకైనా ఈరోజు దేవుని వాక్యం హెచ్చరిస్తున్నట్టుగా, కర్మేలులో ఉన్నంత కాలము ఏది పోగొట్టుకోకుండా ఎంత క్షేమంగా ఉన్నారో ఈరోజు మనం కూడా ఆయన మందిరములో ఉంటే అంత క్షేమంగా ఉంటామని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరు క్షేమంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, ఏది పోగొట్టుకోకూడదన్నా ఎక్కడ ఉండాలంట? దేవుని మందిర సాదృశ్యమైన కర్మేలులో మనం ఉండాలి. ఈరోజు కర్మేలులో జరిగిన ఒక 4 విషయాలను గురించి మనం ధ్యానం చేద్దాం. ఎక్కడ? కర్మేలు అనగా దేవుని మందిరం, లేదా దేవుని తోట, లేదా ఉద్యానవనం. మనం ఆత్మీయ సాదృశ్యంలో ఆలోచన చేస్తే కర్మేలు అనగా దేవుని మందిరం. ఒక 2 వారాల క్రితం విన్నాం కదా ఇట్లాంటి వాక్యం ఒకటి, గుర్తుందో ఎవరికైనా? పోయిన వారం అడిగితేనే చెప్పలేదు సార్, నీకు ఇంక అక్కడే అర్థమైండాలి మా జ్ఞానము, మా జ్ఞాపక శక్తి, మా మెమరీ పవర్ మీకు అక్కడే అర్థమైపోయిండాలి, మళ్ళీ మీరు ఒక క్వశ్చన్ చేసే పని లేదు అని అనుకుంటుంటారు కదా. బెయేర్షెబాలో దేవుడు చేసిన 4 కార్యాలు, 3 రైట్. బెయేర్షెబాను గురించి ఎలాగైతే విన్నామో, ఈరోజు కర్మేలులో దేవుడు చేసిన 4 కార్యాలు. ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. గిల్గాల్లో చేసినవి, షోమ్రోన్లో చేసినవి, గలిలయలో చేసినవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. దేవుని చిత్తమైతే వింటూ వద్దాం, ఒక్కొక్కటిగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ప్రాముఖ్యంగా కర్మేలులో జరిగిన సంఘటనలు మాత్రమే ఈరోజు ఆలోచన చేస్తూ, కర్మేలు సాదృశ్యమైన దేవుని మందిరంలో ఉంటే ఏది పోగొట్టుకోమని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. నాబాలు భార్య పిల్లలకైనా, నాబాలు దగ్గర ఉన్న గొర్రెల కాపరులకైనా ఒక ధైర్యం ఏమంటే, మేము ఏది పోగొట్టుకోము, మేము ఏది కోల్పోము, ఏది నష్టపోము అనే ధైర్యం వారికి ఎందుకుందంటే, మేము కర్మేలులో ఉన్నాం కనుక, మేము కర్మేలులో నివాసం ఉన్నాం, కర్మేలులోనే పనిచేస్తున్నాం, కర్మేలులో దావీదు కాపరులు మా చుట్టూ ఉన్నారు కనుక మేము ఏది కోల్పోమనే ధైర్యం వారికి ఉంది. ఈరోజు మనం కూడా దేవుని మందిర సాదృశ్యమైన కర్మేలులో ఉంటే ఏది పోగొట్టుకోమని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఈరోజు చాలామంది ఆలోచన చేస్తే చాలా పోగొట్టుకున్నాం, చాలా కోల్పోయి ఉన్నారు. కొంతమంది ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు, కొంతమంది సమాధానాన్ని పోగొట్టుకున్నారు, కొంతమంది ఆనందాన్ని పోగొట్టుకున్నారు. ఏది కోల్పోలేదా? నువ్వు సమాధానాన్ని కోల్పోలేదా? ఇంట్లో కలవరపడుతూ ఆందోళన, గొడవలు, వాదనలు, వీటన్నిటి మధ్యలో దేవుని సమాధానాన్ని నువ్వు పోగొట్టుకోలేదా? నీ అనారోగ్యాల మధ్యలో ఒకటి తర్వాత ఒకటి వెంబడిస్తున్నటువంటి అనారోగ్యాలలో, వ్యాధుల మధ్యలో, రోగముల మధ్యలో ఆరోగ్యాన్ని పోగొట్టుకోలేదా? దేవుడిచ్చేటువంటి సమాధానాన్ని, దేవుడు అనుగ్రహించే సమాధానాన్ని, నెమ్మదిని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని నువ్వు పోగొట్టుకోలేదా? వాటన్నిటికీ కారణం దేవుని మందిరానికి దూరం కావడమే.
వాటన్నిటికీ కారణం నువ్వు మందిరానికి దూరంగా జీవించడమే. నువ్వు మందిరంలో ఉంటే పోగొట్టుకోవని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. మనం చూడగలిగితే ఒకసారి షోమ్రోను పట్టణస్థులు ఏం పోగొట్టుకున్నారు చూడండి. మీకా గ్రంథంలోనికి రండి, ఒకసారి త్వరగా చదివే ప్రయత్నం చేయండి. మీకా గ్రంథము 1వ అధ్యాయము 12వ వాక్యం చదవండి. చాలు, ఈ మాట చూడండి. వారు పోగొట్టుకొనిన, అమ్మా వింటున్నారా, ఏం పోగొట్టుకున్నారంట? వారు మేలు అనుభవించాల్సి ఉంది, వారు దేవుని ద్వారా ఆశీర్వదించబడాల్సి ఉంది. కానీ దేవుని మందిరానికి రాక, దేవుని మందిరానికి దూరం అయిపోయి వారు మేలును పోగొట్టుకున్నారని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నట్టుగా ఈ లేఖనములలో మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా చాలా పోగొట్టుకున్నాం, మనం కూడా చాలా కోల్పోయాం. ఆరోగ్యంగా జీవించాల్సినటువంటి మనము అనారోగ్య బారిపడ్డాం. ఆరోగ్యంగా, ఆనందంగా, సమాధానంగా జీవించాల్సినటువంటి మనం కొన్నిసార్లు చిన్న చిన్న వ్యాధులకు, చిన్న చిన్న బాధలకు చాలా బాధపడిపోతూ ఇబ్బంది పడిపోతున్నాం. ఆరోగ్యాన్ని కోల్పోయాం, ఆనందాన్ని కోల్పోయాం, సంతోషాన్ని కోల్పోయాం, సమాధానాన్ని కోల్పోయాం. వీటన్నిటికీ కారణం నువ్వు మందిరానికి దూరంగా కావడమే. నువ్వు మందిరానికి దూరంగా ఉంటున్నావు కనుకనే సమాధానాన్ని కోల్పోయావు. నువ్వు మందిరంలో ఉండకుండా, నువ్వు మందిరానికి ఎడబాటుగా నువ్వు జీవిస్తున్నావు కనుకనే నువ్వు సమాధానాన్ని కోల్పోయావని, నెమ్మదిని కోల్పోయావని, ఆరోగ్యాన్ని కోల్పోయావని, ఆనందాన్ని కోల్పోయావని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు మీకు సమాధానం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా ఎక్కడ రావాలా? కర్మేలుకు రావాలా. ఆ కర్మేలు అనుభవమైన దేవుని మందిరానికి నీవు వస్తే నువ్వు పోగొట్టుకున్నవన్నిటినీ దేవుడు నీకు దయచేస్తాడని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనం చూడగలిగితే ఒక యవనస్తుడు, ఒక మనుష్యుడు అంట యెరూషలేములో నుండి ఎక్కడికి దిగి వెళ్ళిపోతున్నాడు? ఎక్కడికి? ఎక్కడి నుంచి? యెరూషలేము అనగా దేవుని మందిరం, యెరికో అనగా శపితమైన పట్టణం. దేవుని మందిరములో నుండి శపితమైన పట్టణంలోకి దిగి వెళ్ళిపోతున్నాడు గనక వాడు ఏం చేయబడ్డాడు? 30వ వచనం చదవండి ఒకసారి. 10వ అధ్యాయము 30వ వాక్యం చదవండి. దిగి వెళ్ళుచు చాలు. ఇక్కడ అతడు దొంగల చేతిలో చిక్కిపోయాడు. దేవుని మందిరానికి దూరమైనందుకు ఎవరి చేతిలో చిక్కుబడ్డాడు? దొంగల చేతిలో చిక్కబడ్డాడు. ఈరోజు మనల్ని దోచుకోవడానికి ఒక దొంగ సిద్ధంగా ఉన్నాడు. ఎవడు? సాతానుడు. వాడు మీ విరోధి అని, వాడు దొంగ అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈరోజు వాడు నిన్ను దోచుకోకముందే నువ్వు దేవుని మందిరానికి దూరం అయిపోతే, దేవుని విడిచి నువ్వు దూరం అయిపోతే నేను దోచుకోవాలని, నీ వద్ద ఉన్నవన్నీ పోగొట్టుకునేలా చేయాలని వాడు కూడా రెడీగా ఉన్నాడు. మరి మీరు పోగొట్టుకోకూడదంటే ఏం చేయాలా? కాడిని ఎత్తుకోవాలా? కాశ్మీర్గా ఆ పేరు పలకండి. కర్మేలుకు రావాలి. కర్మేలులో ఉంటే నేను ఏది పోగొట్టుకో. మరి ఆడుంది సార్ కర్మేలు అంటే? పోదామండే, ఇజ్రాయేల్కి పోదామండే. ఇజ్రాయేల్ నార్త్లో ఒక మంచి అందమైన పర్వతం కర్మేలు అనగా. కర్మేలులో దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలు ఉన్నాయి. ఈరోజు ఆ కర్మేలు పర్వతం దేవుని తోట అంటే దేవుని మందిరానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకు కోల్పోతున్నాం, ఎందుకు పోగొట్టుకుంటున్నాం, ఎందుకు మనం అన్నీ నష్టపోతున్నాం అని ఆలోచన చేస్తే దేవుని మందిరానికి దూరం అయిపోతున్నప్పుడు, ఆ మనుషుడు యెరూషలేములో ఉన్నప్పుడు ఏది కోల్పోలేదు. ఆ మనుషుడు ఎప్పుడైతే యెరూషలేమును విడిచి యెరికోకు దిగి వెళుతున్నాడో దొంగల చేతిలో చిక్కిపోయాడు. ఈరోజు నీవు కూడా దేవుని మందిరాన్ని విడిచిపెడితే, ఈరోజు నీవు కూడా దేవుని సన్నిధిని విడిచిపెడితే, దేవుని మందిరాన్ని, సంఘాన్ని, సంఘ కాపరిని, సంఘ పెద్దలను కాదని ఏదైనా చేయడానికి ముందుకు వస్తే గనక నువ్వు సమస్తాన్ని కోల్పోతావని దేవుని వాక్యం చాలా స్పష్టంగా హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఏది పోగొట్టుకోకూడదన్నా, ఏది కోల్పోకూడదన్నా దేవుని వాక్యం ఇస్తున్నటువంటి సలహా ఏంటంటే నువ్వు కర్మేలుకు రావాలి. కర్మేలు సాదృశ్యమైన దేవుని మందిరానికి నువ్వు రావాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ మనుషుడు ఎప్పుడైతే యెరూషలేమును విడిచిపెట్టాడో, యెరికోకు ప్రయాణమైపోయాడో అతడు కోల్పోయాడు. అతడు తన బట్టలను కోల్పోయాడు. ఇంచుమించు ప్రాణాన్ని కోల్పోయే పరిస్థితుల్లోనికి అతడు వచ్చేసాడు. ఈరోజు నువ్వు కూడా ఏదో కోల్పోబోతున్నావు. అది ఆరోగ్యమో, అది ఆనందమో, సంతోషమో, సమాధానమో తెలియదు, కానీ కోల్పోబోతున్నావు. అది కోల్పోకూడదంటే
దేవుని మందిరానికి తప్పకుండా రావాలి. యెరూషలేమును విడిచిపెట్టినందుకే అతడు కోల్పోయాడు. ఎందుకు కోల్పోతున్నారు, ఎందుకు నష్టపోతున్నారు? రాజుల గ్రంథంలో మరొక మాట మనం చూస్తాం చూడండి. ఒకసారి రాజుల 2వ గ్రంథము 21వ అధ్యాయము 15వ వాక్యం చదవండి. వచ్చిన నాటి నుండి దోచుకోబడుతున్నారు. చాలు, వచ్చిన నాటి నుండి, ఐగుప్తులో నుంచి వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా నా దృష్టికి, దేవుడు అంటున్నాడు, నా దృష్టికి కీడు చేస్తున్నారు గనక, నా దృష్టిలో తిరుగుమాటు చేస్తున్నారు కనుక, నా దృష్టిలో అహంకారం గర్వం కలిగి జీవిస్తున్నారు కనుక శత్రువుల చేత దోచుకోబడుతున్నారు. ఎందుకు ప్రభువా? నీ బిడ్డలమే కదా, ఇశ్రాయేలీయులమైన మేమందరము నీ పిల్లలమే కదా, మరి ఎందుకు శత్రువులు మమ్మల్ని దోచుకుంటున్నారు? ఎందుకు మేము దోచుకోబడుతున్నామంటే దేవుడే స్వయాన్ అంటున్నాడు, మీరు నా దృష్టికి కీడు చేస్తున్నారు, నా దృష్టిలో మీ ప్రవర్తన సరిగా లేదు గనక మీ శత్రువుల చేత మీరు దోచుకోబడుతున్నారు. మీరు దోచుకోబడుతున్నా, మీరు కూడా ఏది కోల్పోకూడదన్నా మీరు కూడా కర్మేలు సాదృశ్యమైన దేవుని మందిరానికి రావాలా? ఈరోజు నాబాలు యొక్క గొర్రెల కాపరిలే ఏది పోగొట్టుకోకపోతే మరి ఆయన రక్తములో కడగబడిన మనము ఆయన మందిరములో ఉంటే మరి ఏది కోల్పోమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాటను మనం చదివితే కర్మేలులో వారు పోగొట్టుకోవడమే కాదు కానీ ఏ అపాయము కానీ ఏ నష్టము కానీ వారికి కలగలేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చూడండి ఒకసారి అక్కడే 25వ అధ్యాయంలోనే 14-16 వచనాలు ఒకసారి చదవండి. అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నల అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను. అయితే ఆ మనుషుడు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు, మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కర్మేలులో ఉన్నంత కాలము అపాయమన్న మాట వారికి వినపడలేదు. కర్మేలులో ఉన్నంత కాలము నష్టమన్న మాట వారి చెవినబడలేదు. కర్మేలులో ఉన్నంత కాలము ఏది పోగొట్టుకోలేదు. మరి ఈరోజు మనం ఎందుకు పోగొట్టుకుంటున్నాం అంటే కారణం చెప్పండి, చెప్పండి. మన కర్మేలు అనుభవంలోనికి రావట్లేదు, మనం దేవుని మందిరానికి రావట్లేదు గనక, దేవుని మందిరానికి దూరం అయిపోతున్నాం గనక మనం సమస్తాన్ని పోగొట్టుకుంటున్నాం. ఈరోజు నువ్వేం పోగొట్టుకున్నావో నీకు తెలుసు. ఆరోగ్యం పోగొట్టుకున్నావా, సమాధానం పోగొట్టుకున్నావా, ఆనందం పోగొట్టుకున్నావా? ఏది పోగొట్టుకున్నా సరే మరలా దేవుడికి అనుగ్రహించాలంటే ఎక్కడికి రావాలా? మరలా కర్మేలు అనుభవంలోనికి రావాల్సిందే. ఎవడో పోగొట్టుకున్నాడట 25 లక్షలు. ఒకసారి రోడ్డు మీద వెళ్తుంటే 25 లక్షలు దొరికాయంట. ఇద్దరు అలా జంటగా వెళ్తున్నారు, భార్యాభర్తలు, ప్రేమికులు, పెళ్ళి కాలేదు ఇంకా, ప్రేమికులు అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటే 25 లక్షలు దొరికాయంట. మీరైతే ఏం చేస్తారు? మాకు దొరికినప్పుడు చెప్తాంలే సార్ అంటారా? దొరికితే కనుక మనం ఎవరికి దొరకం. ఆ డబ్బులు, ఆ సూట్ కేసు, ఆ బ్యాగ్ కానీ మనకు దొరికితే మనం ఎవరికి దొరకం. ఇంకా వాళ్ళు ఏం చేశారు తెలుసా? ప్రేమికులు 25 లక్షలు ఒక్క రూపాయి ముట్టుకోకుండా వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇచ్చేశారంట. అయ్యా, ఇది మా డబ్బు కాదు. అయ్యా, ఇదిగో సార్, ఇది మా డబ్బు కాదు, దీన్ని ఎవరో పోగొట్టుకున్నారు, దయచేసి వాళ్ళకి ఇవ్వండి. ఇది ఎవరిదో తెలియదు, మాకు కూడా తెలియదు. ఇది సీసీ కెమెరాలో చూస్తారో, ఇంకొక చోటు చూస్తారో, ఎక్కడ చూస్తారో, ఎలాగైనా సరే ఇది వారి యజమానిని చెంతకు చేర్చండి అని చెబితే చూశారు. సీసీ కెమెరాలన్నీ చూసి ఎవరు పోగొట్టుకున్నారో వాళ్ళకి ఫోన్ చేసి పిలిచి ఆ డబ్బులు ఇచ్చేశారు. ఇదిగో మేం కాదండి మీ డబ్బు ఇచ్చేసింది వీళ్ళు. ఈ ఇద్దరు ప్రేమికులు డబ్బు దొరికితే వారు వాడుకోకుండా, ఉపయోగించుకోకుండా మీకు వారు తిరిగి ఇచ్చేస్తున్నారు. మరి ఎంత మంచి మనసులో చూడండి అని చెప్తే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి వాళ్ళతో ఒక సెల్ఫీ దిగి వెళ్ళిపోతూ ఉన్నారు. పోలీస్ అన్నాడంట, అమ్మా ఇంత మంచి పని చేశారు కనుక ఒక ప్రెస్ మీట్ పెట్టి మీ గురించి గొప్పగా చెప్తాను అన్నాడంట. సార్ అదేం వద్దులేండి, ఏం పర్వాలేదులేండి, మాకేం మంచి పేరు అవసరం లేదంటే, లేదండి, ఇట్లాంటి ఇంత మంచి పని చేసిన తర్వాత మిమ్మల్ని పొగడకపోతే, మీ గురించి 10 మందికి తెలియకపోతే
ఇది చాలా అవమానం అవుతుంది కనుక ఖచ్చితంగా మీకు రావాల్సిన ఘనత, మీకు రావాల్సిన మెప్పు మీకు దక్కేలా చేస్తాను. ఇప్పుడే ప్రెస్ మీట్ పిలిచి, మీడియాను పిలిచి మీ గురించి గొప్పగా చెప్తానంటే వద్దండి, మాకే ఘనతలు వద్దు. చాలాసేపు బ్రతిమలాడాడంట. అమ్మో మీరు ఇంత మంచి పని చేశారు, అయ్యా మీరు ఇంత మంచి పని చేశారు, ఇంత మంచి పని చేసి కూడా మంచి పేరు వద్దంటున్నారేంటి అంటే ఆయన అన్నాడంట, మంచి పేరేమో కానీ మీరు మీడియాని పిలిస్తే మంచి పేరు వస్తుంది, ఓకే, మంచి పేరుతో పాటు వీళ్ళ ఆయన కూడా వస్తాడు. మంచి పేరుతో పాటు మీడియాతో పాటు వీళ్ళ ఆయన కూడా వస్తాడు, నా భార్య కూడా వస్తుంది. ఎవరు వస్తారంట అంటే ఏంటి దాని అర్థమైంది కదా. మంచి పనే చేసింది, మంచి పనే, కానీ మంచి పద్ధతుల్లో కాదు. ఆలోచన చేయండి, వాళ్ళు ఎవరో ఏదో పోగొట్టుకున్నారు, వారు పోగొట్టుకున్న దాన్ని మరలా పొందుకున్నారు, అలాంటి విషయం కాదు. కానీ ఈరోజు ఒకవేళ లోకంలో మనం కోల్పోయిన దాన్ని మరలా పొందుకోవాలంటే ఎక్కడికి రావాలంట? కర్మేలుకు రావాలా. కర్మేలులో ఉన్నంత కాలము, ఆ మాట చదవండి, ఎంత సంతోషంగా అనిపిస్తుందో మాట చదువుతూ ఉంటే. కర్మేలులో ఉన్నంతసేపు అపాయము కానీ 16వ వచనం, 15 ఆఖరి వచనం చదవండి, ఆఖరి మాట చదవండి అమ్మ. అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపలేదు. అసలు నువ్వు కర్మేలులో ఉంటే నష్టం అన్న మాట నీ చెవిని వినిపించదు, నువ్వు నష్టపోయావన్న మాట ఉండదు. నువ్వు కర్మేలులో ఉంటే, నువ్వు దేవుని మందిరంలో ఉంటే నువ్వు కోల్పోయేది ఏది ఉండదు, నీకు వచ్చేదే కానీ నుంచి పోయేదేముండదు. ఒకటి తర్వాత ఒకటి దేవుని నుంచి నువ్వు దీవెనలు పొందుకుంటావే కానీ కర్మేలులో ఉంటే నష్టపోయే అవకాశమే లేదు. కాబట్టి నీ జీవితంలో కూడా అపాయం ఏదైనా వస్తువు ఉందనిపిస్తే, నీ జీవితంలో కూడా ఏదైనా నష్టం కలగబోతుంది అనిపిస్తే, నీ జీవితంలో కూడా ఏదో కోల్పోతున్నాను అనిపిస్తే కనుక తప్పకుండా నువ్వు కర్మేలు అనుభవంలోనికి రావాలి. కర్మేలులోకి వస్తేనే, కర్మేలులో ఉంటేనే, కర్మేలులో నువ్వు నివాసం చేస్తేనే ఏది పోగొట్టుకోవని, ఏ అపాయము నీ దగ్గరకు రాదని, ఏ నష్టము నీ దగ్గరకు రాదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే 91వ కీర్తన 4వ వాక్యంలో మనం ఒక మాట చదివితే, 7వ వాక్యం చదవండి ఒకసారి. అపాయము నీ యొద్దకు రాదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కర్మేలులో ఉంటే నీ ప్రక్క 1000 మంది పడినా, నీ కుడి ప్రక్క 10,000 మంది పడిపోయినా సరే ఏ అపాయము నీ దగ్గరకు రాదు. రాహాబు ఒక పాపం చేసుకుని జీవించే స్త్రీ ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించిందో, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడిందో, ఆమె ప్రక్క 1000 మంది తెగిపడుతూ ఉన్నారు. కనీసం ఆమెకు చిన్న గీత కూడా పడలేదు. కారణం ఏంటంటే ఆమె దేవుణ్ణి ఆశ్రయించింది. ఈరోజు మనకు కూడా అపాయం కలగకూడదన్నా, నష్టం కలగకూడదన్నా, ఏది పోగొట్టుకోకూడదన్నా ఏం చేయాలంట? కర్మేలుకు రావాలి. కర్మేలులో ఉంటే మొదటి అనుభవం ఏది పోగొట్టుకోము. రెండవది, కర్మేలులో ఉంటే మన విరోధుల మీద దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. చూడండి ఒకసారి రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 19-20 వచనాలు ఒకసారి చదువుదాం. యెజబేలు పోషించుచున్న బయలు దేవత ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలవనంపుమని చెప్పెను. ఆహాబు ఇశ్రాయేలు వారి యొద్దకును దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. చాలా ఏళ్ల నుంచి ప్రవక్త అయిన ఏలియా గారికి ఉన్న ఒక సమస్య ఏంటంటే, తాను ప్రవక్తనని చెప్పుకునే 400 మంది అతనికి వ్యతిరేకంగా ఉన్నారు. మరొక చోట అషేరాదేవిని పూజించేటువంటి 450 మంది ప్రవక్తలు ఉన్నారు. ఇంచుమించు 850 మంది ప్రవక్తలు అతనికి విరోధంగా ప్రవచిస్తున్నారు.
అతనికి విరోధంగా బోధిస్తున్నారు. ఇశ్రాయేలుని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో ఏండ్ల నుంచి ప్రయత్నం చేశాడేమో ఏలియా గారు. చాలా రోజుల నుంచి వారిని ఓడించలేక ఎలా వారి మీద విజయాన్ని పొందుకోవాలని ఆలోచన చేస్తే దేవుడు చెప్పిన మాట, వారందరినీ కర్మేలు పర్వతమునకు సమకూర్చు. ఎప్పుడైతే నువ్వు కర్మేలు పర్వతం మీదకి వస్తావో, ఎప్పుడైతే దేవుని మందిరం మీదకి వస్తావో, ఎప్పుడైతే దేవుని మందిరంలో కూర్చుంటావో, నీ విరోధుల మీద, నీ శత్రువుల మీద నీకు విజయాన్ని ఇస్తానని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చెప్పిన రీతిగానే ఏలియా ఒకవైపు, 850 మంది ప్రవక్తలు ఒకవైపు ఉండి ఒక ఛాలెంజ్ చేసుకున్నారు. చాలాసార్లు విన్నాం ఈ సందర్భాన్ని, కనుక క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ ఛాలెంజ్లో వారొక పశువును వధించుకొని, ఈయన ఒక పశువును వధించుకొని, ఎవరి ప్రార్థనకైతే దేవుడు ఆకాశం నుంచి అగ్ని కురిపించి ఈ పశువును దహించి వేస్తాడో ఆయనే నిజమైన దేవుడు. ఇద్దరి మధ్య ఛాలెంజ్ ప్రారంభమైంది. బయలు ప్రవక్తలు, అషేరాదేవి ప్రవక్తలు 850 మంది పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు నాన్ స్టాప్గా ప్రార్థన చేస్తున్నారంట. అగ్ని కురిపించు, బయలా అగ్ని కురిపించని ఊగిపోతున్నారు. మధ్యాహ్నం కాస్త రెస్ట్ తీసుకొని మరలా ప్రారంభించారు. సాయంత్రం వరకు మరలా ప్రార్థన చేస్తున్నారు. బయలా అగ్ని కురిపించు, బయలా అగ్ని కురిపించని ప్రార్థన మీద ప్రార్థన చేస్తున్నారు. కానీ ఏమాత్రం వారికి సమాధానం రాలేదు. పైగా అవమానం, పైగా వారి సిగ్గు. ఈలోపు ఏలియా ప్రవక్త గారు కూడా అదే కర్మేలు పర్వతం మీద ఉన్నాడు. ఆయన ఒక బలి పశువుని తీసుకొని ఆ బలిపీఠం మీద పెట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అక్కడే 18వ అధ్యాయంలో 38వ వాక్యం, అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో ఏళ్ల నుంచి ఓడించలేకపోయినా, ఎన్నాళ్ళ నుంచో జయించలేకపోయినా ఆ అబద్ధ ప్రవక్తలను, ఆ విగ్రహ సంబంధమైన ప్రవక్తలను ఓడించడానికి దేవుడు ఏర్పరిచినటువంటి స్థలం కర్మేలు పర్వతం. ఈరోజు నీ జీవితంలో కూడా ఏదైనా జయించలేకపోతూ ఉన్నా, ఏదైనా ఓడించలేకపోతూ ఉన్నా, దేన్నైనా ఎదిరించలేకపోతున్నా సరే, దాని మీద నీ విజయం పొందుకోవాలంటే ఎక్కడికి రావాలంట? కర్మేలు పర్వత అనుభవంలోనికి రావాలా. కర్మేలు పర్వత సాదృశ్యమైన దేవుని మందిరంలోనికి నీవు వస్తే నీ విరోధులతో నేను పోరాడతానంటాడు దేవుడు. నీ విరోధులతో నేను వాదించదును అంటాడు దేవుడు. నీ విరోధులందరితో నేను పోట్లాడుదును, పగ తీర్చుకోవడం నా పని అంటాడు దేవుడు. నీవేం ప్రయత్నం చేసే పని లేదు, దేవుని చేతికి అప్పగించేస్తే చాలు, దేవుడే చూసుకుంటాడు. కాబట్టి ఈరోజు ఎవరినైనా నువ్వు ఎదిరించలేకపోతూ ఉంటే, ఎవరితోనైనా నువ్వు వాదులాడుతున్నా, న్యాయంగా ప్రవర్తిస్తున్నా, న్యాయంగా మాట్లాడుతున్నా సరే, అన్యాయంగా వారు నిన్ను హింసిస్తున్నా సరే, వారి మీద నీ పై చేయి సాధించాలంటే దేవుని మందిరానికి రావాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం చదివితే దినవృత్తాంతముల గ్రంథంలో ఒక మాట, 2వ దినవృత్తాంతముల గ్రంథంలో ఇశ్రాయేలుకు యూదులకు మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే, ఇశ్రాయేలేమో దేవుణ్ణి అనుసరింపక, దేవుని ఆశ్రయించక, దేవుణ్ణి వెంబడించడానికి వెనకదీస్తూ ఉంటే, యూదులు మాత్రము దేవుణ్ణి అనుసరించారంట, దేవుణ్ణి ఆశ్రయించారంట. దేవుణ్ణి ఆశ్రయించినందుకు గాను వారి జీవితంలో జయము పొందిరి అని చూస్తాం. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథము 13వ అధ్యాయము 18వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. యోదావారు తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందిరి. చాలు, దేనికి వచ్చిందట జయము? యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత. దేవుని దగ్గరకు రాకపోతే విజయం వచ్చేది కాదేమో, దేవుని దగ్గర రాకపోతే జయం పొందుకునే వాళ్ళు కాదేమో. ఎప్పుడైతే దేవుని ఆశ్రయించారో, ఎప్పుడైతే దేవుని అనుసరించారో, ఎప్పుడైతే దేవునికి లోబడ్డం నేర్చుకున్నారో, వారి జీవితంలో జయం పొందుకోవడం నేర్చుకున్నారు. ఈరోజు మన జీవితంలో కూడా ఎక్కడైనా ఓడిపోతున్నాం, ఎక్కడైనా పడిపోతున్నాం, ఎక్కడైనా దేవునికి దూరం అయిపోతున్నాం, ఇది పలానా సమస్యను, పలాని శోధన నేను జయించలేకపోతున్నాను అంటే కనుక దానికి ఒకే ఒక మార్గం. ఏంటా మార్గం అంటే నువ్వు కర్మేలుకు రావాలా. కర్మేలు సాదృశ్యమైన దేవుని మందిరానికి నీవు వస్తే నీ శత్రువుల మీద దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి రెండవదిగా కర్మేలుకు వస్తే
కలిగే రెండవ కార్యం ఏంటంటే నీ శత్రువుల మీద నీకు విజయం కలుగుతుంది. మూడవదిగా మనం ఆలోచన చేస్తే అక్కడే రాజుల మొదటి గ్రంథంలోనే 18వ అధ్యాయంలోనే ఒకసారి 41 నుంచి 45 వరకు చదువుకుందాం. చాలు. ఈ మాటను గమనిస్తే ఏలియా గారు ఎక్కడికి వెళ్తున్నారు? కర్మేలు పర్వతం మీద. అక్కడే భయంకరమైన వధ జరిగింది. ఆ పర్వతం మీద భయంకరంగా వారిని వధించి ఆ చిన్న నదీ తీరం దగ్గరకు తీసుకెళ్ళిపోయి వధించి, వర్షం రాబోతుంది, భయంకరమైన వర్షం రాబోతుంది కనుక నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళిపోమని రాజైన అహాబుకు చెప్పి ప్రవక్త అయిన ఏలియా గారు ఎక్కడికి వచ్చారంట? మరలా ఏ కర్మేలు మీద అయితే దేవుడు విజయం ఇచ్చాడో అదే కర్మేలు మీదకి వచ్చి మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తున్నాడు. దేనికోసం? వర్షం కొరకు అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమైంది? వర్షం కొరకు ఎందుకు ఆయన ప్రార్థన చేయాలంటే ఆయనే చెప్పాడు. ఒకసారి 17వ అధ్యాయం మొదటి వచనం చదివితే ఒక మాట మనకు కనిపిస్తుంది చూడండి. ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఏలియా ద్వారా దేవుడే ప్రకటించాడు 3 సంవత్సరాల క్రితం. 18వ అధ్యాయం మొదటి వాక్యంలో ఉంటుంది చూడండి, 3వ సంవత్సరమందు అని. 3వ సంవత్సరమందు. చాలు. అంటే 3 సంవత్సరాలు వర్షం లేదు. 3 సంవత్సరాలు వర్షం లేక కరువుతో తల్లడిల్లిపోతున్నారు. పొలం పండక, ధాన్యం లేక, ఆహారం లేక విలవిల్లాడిపోతున్న ఆ పరిస్థితుల్లో, ఆ కరువు పరిస్థితుల్లో ఏలియా ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? కర్మేలు పర్వతం మీద ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆయనకి తెలిసింది ఒక్కటే, కర్మేలు అనుభవంలోనికి వెళ్తేనే మేము సమృద్ధి పొందుకుంటాం. ఈ కరువులో ఈ ఆహారాన్ని మేము పొందుకోవాలంటే, ఏమీ లేని పరిస్థితుల్లో సమృద్ధి కలిగి జీవించాలంటే, ఆహారం లేని సమయంలో సంతృప్తి కలిగి భోజనం చేయాలంటే నేను కర్మేలు అనుభవంలోనికి రావాలని ఆయనకు తెలుసు. అందుకని కర్మేలు పర్వతం మీదికి పోయి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? వర్షం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తన దాసుని పిలిచి అడుగుతాడు, ఒరేయ్ నువ్వు పైకి వెళ్ళి ఏదైనా మేఘం కనిపిస్తుందేమో చూడు. దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? మేఘం చూడమని పంపిస్తే వాడు వెళ్ళి చూస్తే అయ్యగారు ఏం లేదండి. 3 ఏళ్ళ నుంచి ఉన్న కరువు నువ్వు 3 గంటల్లో ప్రార్థన చేస్తే పోతుందా? వాడి ఆలోచనలేమో బహుశా బైబిల్లో లేదు కానీ వాడి ఆలోచనలు అలా ఉన్నాయేమో. 3 ఏళ్ళ నుంచి కరువు ఉంది. మన దేశంలోనూ, మన రాష్ట్రంలోనూ, మన గ్రామాల్లోనూ గత 3 సంవత్సరాల నుంచి వర్షం లేదు, వర్షపు జాడ లేదు, ఒక చిన్న చినుకైనా లేదే. నువ్వు 3 గంటలు ప్రార్థన చేస్తే వర్షం వచ్చేస్తుందా? సరే నీ మాట చొప్పున నువ్వు చెప్పావు కనుక నేను వెళ్ళి చూస్తానని చెప్పి ఆ మెరక ఎక్కి, మెరక అంటే చిన్న గట్టు లాంటిది అనుకోండి, ఆ మెరక ఎక్కి చూశాడంటే ఆకాశం వైపు చూస్తే ఒక్క మేఘం కూడా లేదు, మోడమైన పరిస్థితులు ఏవి కనిపించలేదు. వచ్చి ప్రవక్తకు అదే విషయమే చెప్పాడు. అయ్యా ప్రవక్త గారు, మీరైతే విశ్వాసంతో ప్రార్థన చేశారు కానీ ఇక్కడ కార్యం ఏం జరిగేటట్లు లేదు అని చెప్తే ఆయన మళ్ళా మోకరించాడు. దైవజనుడు మరలా మోకరించి మరలా ప్రార్థన చేసి మరలా పంపించాడు తన దాసుని. ఒరే ఇప్పుడైనా వెళ్ళి చూడు. వాడు మరలా వెళ్ళి మరలా చూస్తే ఒక్క మేఘం కూడా లేదు. వచ్చి మరలా అదే విషయమే చెప్పాడు. అయ్యా ఏం లేదు, మేఘం లేదు, ఏం లేదు. ఇంకా మనం ఏం చేస్తామంటే, నేను చాలే ప్రభు 2 సార్లు ప్రార్థన చేశాను, కార్యం జరగలేదంటే ఇది నీ చిత్తం కాదేమో, అంతేనా? ఇది నీ చిత్తం కాదేమో, అందుకే 2 సార్లు ప్రార్థన చేసినా ఇది జరగట్లేదని మనం విడిచిపెడతాం. కానీ ఏలియా భక్తుడు అలాంటి వాడు కాదు. రోషం కలిగిన వాడు, ప్రార్థనాపరుడు, దేవుని కొరకు నమ్మకంగా జీవించినటువంటి వాడు. వెంటనే మరలా మోకాళ్ళ మీద పడ్డాడంట. ఆయనకు తెలిసిన మార్గం ఒక్కటే,
మోకాళ్ళ ప్రార్థన. మరలా మోకాళ్ళ మీద పడి మరలా ప్రార్థన చేశాడు వర్షం కోసం. మరలా ఆకాశం వైపు చూస్తే ఒక్క మేఘం కూడా కనిపించలేదు. ఇంచుమించు 7 సార్లు ప్రార్థన చేసినా అలా జరగలేదు. 7 సార్లు అయిపోయిన తర్వాత బహుశా 8వ సారేమో ప్రార్థన చేస్తే, ఇప్పుడు వెళ్ళి చూడరా అంటే ఆ పనివాడు వెళ్ళి చూస్తే చిన్న మేఘం కనిపించిందంట. ఈ అరిచెయ్యి ఎంత ఉందంట. ఎంత ఉంది అమ్మా? చాలా మన ఊరిని దడపడానికి సరిపోతుందా? అరచెయ్యి అంత మేఘం కనిపిస్తుందండి అయ్యగారు. ఒరే అరచెయ్యి ఏంట్రా? 7 మార్లు ప్రార్థన చేస్తే అరచెయ్యి మేఘం అంట ఏంట్రా? లేదండి, అరచెయ్యి మేఘమే కనిపిస్తుంది. చాలు, ఏలే గారికి అర్థమైపోయింది. అరచెయ్యి మేఘం కనిపించిందంటే దాని వెనక భయంకరమైన ప్రళయం రాబోతుందని ఏలే గారి యొక్క విశ్వాసం. ఆ చిన్న మేఘాన్ని చూసి, ఆ అరచేయంత మేఘాన్ని చూసి వేగంగా పరుగెత్తుకొని పొమ్మని రాజైన అహాబుకు సెలవిచ్చాడు. నువ్వు త్వరగా నీ రథము తీసుకొని బయలుదేరు, లేదా తడిసిపోతావు. రాజు కూడా అర్థం కాలేదు. రే, ఇంత ఎండ ఉంది, ఒక చిన్న మేఘం ఉంది, దీనికే ఇంత హడావిడి చేస్తున్నాడేంటి ఈయన అనుకున్నాడేమో రాజు. శిష్యుడు కూడా అలాగే అనుకున్నాడేమో. ఇంత చిన్న మేఘానికే మా పాస్టర్ గారు ఇంత హడావిడి చేస్తున్నాడేంటి? ఈయనకేమైనా మైండ్ ఉందా? ఈయనకేమైనా బ్రెయిన్ పనిచేస్తుందా? రే, చిన్న మేఘం చాలరా దేవుడు కార్యం చేయడానికి. మొదట బయలుదేరమని చెప్పు ఆయన్ని. నువ్వు బయలుదేరి వెళ్ళి అహాబుతో చెప్పు ఆయన క్షేమంగా ఇంటికి వెళ్ళడానికి. మరి నీవెలా వస్తావండి అంటే, ఆయనను ఆత్మ కొనిపోయిందట. దేవుని ఆత్మ తీసుకెళ్ళిపోయిందట తడవకుండా. ఎంత స్పీడ్గా వెళ్ళిపోయిందంటే రథము కంటే ముందు వెళ్ళిపోయాడంటే ఈయనే. హల్లెలూయా! రథము కంటే స్పీడ్గా వెళ్ళిపోయాడు. ఎందుకంత హడావిడి, ఎందుకంత పరిగెత్తాల్సి వచ్చిందంటే ఆ చిన్న మేఘం కనిపించింది. ఆ కరువు ప్రాంతంలో భయంకరంగా పొలాలు, బావులు, సెలయేర్లు, నదులు అన్నీ ఎండిపోయినటువంటి ఆ సమయంలో ఒక చిన్న మేఘం కనిపించింది. ఆ తర్వాత ఏం చేసిందో 45వ వచనం చదవండి. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న మేఘమే, కనిపించడానికి చిన్నదే, కనిపించడానికి అరిచేయంత మేఘమే, కానీ ఆకాశము మేఘములతో కమ్మిందంట. ఆకాశమంతా నల్లని మబ్బులు కమ్ముకుపోయి మోపైన వర్షం కురిసింది. ఎంత మోపైన వర్షం అంటే 3 సంవత్సరాల కరువును తీర్చగలిగేంత సమృద్ధి అయిన వర్షాన్ని దేవుడు కురిపించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ కరువులో, మన జీవితాల్లో ఉన్నటువంటి కరువులో, మన జీవితాల్లో మనం దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో అది పొందుకోలేని స్థితుల్లో మనం కూడా దాన్ని పొందుకోవాలంటే, మనం కూడా ఆకలి దప్పుల స్థితుల్లో నుంచి సమృద్ధి అయిన పరిస్థితుల్లోనికి రావాలంటే, ఈ చాలని జీతాల్లో నుండి సమృద్ధిగా జీవించగలిగే పరిస్థితుల్లోనికి రావాలంటే మనం కూడా కర్మేల అనుభవంలోనికి రావాలా. నువ్వు తండ్రిని కాదని, నువ్వు దేవుని కాదని, నువ్వు మందిరాన్ని కాదని విడిచి వెళ్ళిపోయినంత కాలం నీకు కరువే. లూకాసువార్త 15వ అధ్యాయంలో చిన్న కుమారుడు ఆస్తిని తీసుకెళ్ళిపోతాడు. నాన్నా, నీ సహవాసం నాకు ఇంకా అవసరం లేదు, నీ పెంపకం నాకేం నచ్చలేదు, నా ఆస్తి ఎంత వస్తుందో నాకు ఇచ్చేయి, నా బ్రతుకు నేను బ్రతుకుతానన్నాడు. ఒరే, ఎందుకురా చిన్న వయసులో ఉన్నావు, వెళ్తే నష్టపోతావు, బాధపడతావు, నా మాటిను అనాలోచనగా ఆలోచన చేయదు, నా దగ్గరే ఉండు, సమృద్ధి ఉంటుంది. అక్కడికి వెళ్తే నువ్వు కోల్పోతావు, అక్కడికి వెళ్తే నువ్వు నష్టపోతావు, నన్ను విడిచి దూరం వెళ్ళిపోయినంత వరకు నువ్వు నష్టపోతూనే ఉంటావు అని ఎంత హెచ్చరించినా సరే అవన్నీ వద్దు. ఏం కావాలా? ఆస్తి నాకు ఇచ్చేయి, నా పని ఏదో నేను చేసుకుంటాను, నా బ్రతుకేదో నేను బ్రతుకుతాను అన్నట్టుగా తండ్రి నుంచి దూరం అయిపోయాడంట. వెళ్ళిపోయి హ్యాపీగా డబ్బులు ఉన్నంతకాలం ఎంజాయ్ చేశాడు, విచ్చలవిడిగా ఖర్చులు పెట్టాడు, దుర్వ్యాపారాలు చేశాడు, వ్యసనాలకు అలవాటు పడిపోయాడు. ఆ తర్వాత అంతా అయిపోయిందంట. అయిపోతుందా? మీ డబ్బులు ఏమి అయిపోలేండి, మేము అయిపోయే కొలది వస్తూనే ఉంటాయి మీకు. ఎందుకంటే కష్టపడి పని చేసుకుంటారు కదా. వానికి పనిలే పాటలే, వాడు తినడం తిరగడమే, వాడు తాగడం తిరగడమే, వాని ఆలోచనలు, వాడి పనులు, వాడి క్రియలన్నీ పాపపు క్రియలు, పాపం చుట్టూనే తిరుగుతున్నాయి వాడి ఆలోచనలు. అందుకే ఉన్నదంతా ఖర్చు అయిపోయింది. ఆ తర్వాత ఏం చేశాడు చూడండి, ఒక మాట చదవండి, 14వ వచనం నుంచి చదవండి ఒక మాట. గొప్ప కరువు రాగా
ఇబ్బంది పడసాగెను. చాలు. ఆ సమృద్ధిలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి దగ్గర ఎప్పుడు కరువు రాలేదు వాడికి. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు ఆకలి అనిపించలేదు వాడికి. తండ్రి దగ్గర ఉన్నంతకాలం ఇది నాకు లేదే అని అడగడానికి వీల్లేనంత సమృద్ధి కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే తండ్రిని విడిచి వెళ్ళిపోయాడో, ఎప్పుడైతే పరలోకపు తండ్రిని విడిచి వెళ్ళిపోయాడో, ఎప్పుడైతే దేవుని మందిరాన్ని కాదనుకొని వెళ్ళిపోయాడో, ఎప్పుడైతే మందిరానికి, వాక్యానికి, ప్రార్థనలకు దూరం అయిపోయాడో, వాడి జీవితంలో మొట్టమొదటిసారి కరువు అంటే ఏంటో రుచి చూశాడు. మొట్టమొదటిసారి ఆకలి అంటే ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది వాడికి. ఒరేయ్, నేను మీకు ఎన్నో ఖర్చులు పెట్టాను కదరా, బిర్యానీలు తినిపించాను, పబ్బులకి తీసుకెళ్ళిపోయాను, అమ్మాయిల దగ్గర తీసుకెళ్ళిపోయాను, ఇప్పుడు మీరు నన్ను ఆదుకోరేంటి రాను ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటే ఎవడు పట్టించుకోవట్లేదంట. నిన్ను తండ్రి తప్ప ఇంకెవడు పట్టించుకోడు. నువ్వు అనుకుంటావేమో లోకంలో నాకంటూ చాలామంది ఉన్నారు, నన్ను పట్టించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, నన్ను పరిశీలించేవారు, నన్ను పరామర్శించేవాళ్ళు చాలామంది ఉన్నారు అని అనుకుంటావేమో, కానీ నిన్ను పట్టించుకోగలిగేది ఒకే ఒకడు, ఆయనే మన పరమ తండ్రి. ఆయనే నిన్ను పట్టించుకోవాలా, ఆయనే నీ కరువును తొలగించాలా, ఆయనే నీకు సమృద్ధినివ్వాలా. నువ్వు మరి ఆయనకు దూరంగా జీవిస్తుంటే ఎలా సమృద్ధినిస్తాడు చెప్పండి? నీ చేస్తున్న పని, నువ్వు చేస్తున్న కూలి, నీకు వస్తున్న జీతం నీకు సరిపోతుందా? నీకు, నీ కుటుంబానికి, నీ భార్య పిల్లల పోషణకు సరిపోతుందా? ఒకసారి ఆలోచన చేయండి. మనం అనుకుంటాం ఎంత కష్టపడినా ఏం మిగలట్లేదు సార్, ఎంత కష్టపడినా నా కుటుంబంలోకే సరిపోతుంది కానీ ఏ సేవింగ్స్ నిలబడట్లేదు సార్ అంటే దాని అర్థం నువ్వు తండ్రికి దూరం అయిపోయావని, నువ్వు దేవుని నుంచి దూరం అయిపోయావని, నువ్వు మందిరానికి దూరం అయిపోయావని, నువ్వు యేసుక్రీస్తు వారికి దూరంగా జీవిస్తున్నావని. మరలా నీకు సమృద్ధి కావాలంటే నువ్వు మరలా కర్మేలుకు రావాల్సిందే. కర్మేలుకు వస్తేనే నీకు సమృద్ధి. దేవుని మందిరానికి వస్తేనే నీకు సమృద్ధి. ఈరోజు దేవుని వాక్యం హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, నీకు సమృద్ధి కావాలంటే ఎక్కడికి రావాలా? కర్మేలు అనుభవంలోనికి రావాలా. ఒక రాజు అనుకున్నాడంట, ఈరోజు నా బర్త్డే కనుక, ఈరోజు ఎవరిది? నాదనుకునేరు. ఏం సార్ బర్త్డే అంటే మరి ఏ కేక్ కట్ చేయలేదు నేరు, నాది కాదు, రాజుది. ఆయన అనుకున్నాడంటే ఈరోజు నా పుట్టినరోజు, నా దేశంలో అలాగా సంచరించి, గుర్రం మీద అలా సంచరిస్తూ కంటికి ఎవడు కనిపిస్తే సరే వాడికి ఒక బంగారు నాణ్యం, అది ఎంత వెళ్ళగలిగిందో తెలియదు కానీ ఒక బంగారు నాణ్యం తీసి వాడికి ఇద్దాం. ఎవడు కనిపించినా సరే ఒక్కొక్కడికి ఒక్కొక్క వెండి ఆ బంగారు నాణ్యం ఇస్తూ వెళ్దాం. నా ఆస్తి అయిపోయినా పర్వాలేదు, నా బర్త్డే రోజు అందరూ హ్యాపీగా ఉండాలనుకున్నాడంట. ఒక కాలువ పక్క, ఒక బురద పక్కన ఒకడు కూర్చున్నాడు, భిక్షాటన చేస్తూ కూర్చున్నాడు. వాడికి కూడా ఇవ్వాలి, ఇంకా అందరికి ఇచ్చినట్టే. ఏమ్మా, అందరికి ఇచ్చినట్టే ఆయనకి ఇవ్వాల్సిందే, తప్పదు కదా. అందుకే రాజు సరే ఎలాంటి వారైనా సరే నేను ఇద్దామనుకొని ఆయన సంచిలో నుంచి ఒక బంగారు నాణ్యం తీసుకొని, అయ్యా ఇదిగో ఈరోజు నా జన్మదినం కనుక నువ్వు హ్యాపీగా కడుపు నిండా భోంచేయి అని అతడికి ఒక బంగారు నాణ్యం ఇస్తే, అది తీసుకోబోతుంటుండగా కింద పడి బురదలో పడిందంట. బురదలో పడితే పాపం భిక్షాటం చేసుకునే వాళ్ళకి ఆశ కదమ్మా, వాళ్ళకేం సార్ మనకు కూడా ఆశ అంటారా? నాకైతే మా ఆశే. మరి ఇక నా గురించి చెప్పిన తర్వాత కూడా మీరు చెప్తారో లేదో అని ఆ కింద పడిన దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు విడిచిపెడతామండి బంగారుది? ఏమా ఇట్లా ఇట్లా తీస్తున్నాడు, కింద పడింది అనుకో ఒక మర్ర, గంట సేపు అన్నాడు, గంట కసుగు కొట్టి అంత కొప్పేసి ఇంకా సైంటిస్టులు కూడా పనిచేయరు, అంత పరిశోధన చేస్తారు మరి దొరికేంతవరకు కదా. వాడు కూడా అలా పాపం ప్రయాసపడుతూ ఆ చిన్న వెండి నాణ్యం కోసం బురదలో చేయబెట్టి వెతుకుతున్నాడు. అయ్యో రాజుగారు ఇచ్చాడు, లేక నాకు ఒక బంగారు నాణ్యం దొరికిందని సంతోషపడేలో ఇది బురదలో పడిపోయింది అని దాన్ని వెతికి తీసుకునే ప్రయత్నంలో మరలా బురదలో చేయబెట్టడం ఎందుకు, నేనే ఇంకొక కాయని ఇస్తే సరిపోతుందని రాజు దయదలిచి ఇంకొక కాయని ఇచ్చాడు. ఒరే ఓ పని చేయి, ఆ బురదలో పడిపోయింది ఇంకా ముట్టుకోవద్దు, అది కింద పడిపోయింది, అది గలీజ్ అయిపోయింది కదా, ఇంకా దాన్ని ముట్టుకోవద్దు, అది బురదంతా అయిపోయింది, అది గలీజ్ అయిపోయింది, ఇక ఆ బురదలో పడిపోయింది దాన్ని నువ్వేం ముట్టుకుంటావు, అది పోతే పోయింది, అలా ఏదో పోని, నీకు కావాలొస్తే ఇంకొక నాణ్యం ఇస్తానని చెప్పి తన సంచిలో చేయబెట్టి ఇంకో నాణ్యం ఇచ్చాడంట. తీసుకో, హ్యాపీగా ఎంజాయ్ చేయి, కడుపు నిండా భోజనం చేయని ఇస్తే అది తీసుకొని వీడు తన సంచిలో పెట్టుకొని మరలా కాయిన్ కోసం వెతుకుతున్నాడంట. ఆయన ఇచ్చినటువంటి కాయిన్ తీసుకొని మరలా దేనికోసం, బురదలో పడిపోయిన దానికోసం వెతుకుతూ చేయబెడుతూ ఉంటే రాజుగారి కోపం, ఒరే అది వద్దనే కదా నీకు ఇది ఇచ్చింది, నువ్వు దాన్ని తీసుకోకూడదు, మరలా బురదలో చేయబెట్టకూడదనే కదా నీకు ఇచ్చింది,
అవసరమైతే నీకు ఇంకొక నాణ్యమైన ఇస్తాను, కానీ నువ్వు మాత్రం అందులో చేతులు పెట్టవద్దు. సరే రాజుగారు ఇవ్వండి. ఇచ్చాడు, ఇంకో నాణ్యం ఇచ్చాడు. ఆ నాణ్యాన్ని కూడా సంచిలో వేసుకున్న మరలా వాడి బుద్ధేది, ఒరే వద్దురా నా మాటను, అవసరమైతే ఇంకో నాణ్యం ఇస్తానంటే ఇవ్వండి రాజుగారు. ఇంకో నాణ్యం తీసుకొని సంచిలో పెట్టుకొని మరలా వాడి చూపంతా బురదలో ఉన్న నాణ్యం మీదే ఉంది. ఇక్కడ రాజు ఎంత ఇస్తున్నాడు, రాజు ఎంత నాకు అనుగ్రహిస్తున్నాడు, ఇవే పట్టట్లేదు వాడికి. బురదలో పడిపోయింది, వాడి ధ్యాస అంతా దాని మీదే ఉంది. ఒరే నా మాటను, బురదలో పడింది దాని జోలికి వెళ్ళదు, అవసరమైతే ఇంకొక 2 ఇస్తా, ఇంకొక 5 ఇస్తా, ఇంకొక 10 ఇస్తా. వాడికి తగ్గట్లేదు, రాజు తగ్గట్లేదు. ఒరే నా మూట అంత ఇస్తాను, నువ్వు ఆ బురదలో మాత్రం ముట్టుకోవద్దు. ఇచ్చినా సరే ఆ మూట అంతా తీసుకొని నెత్తి మీద పెట్టుకుని మరలా బురదలో పెడుతున్నాడు. ఈరోజు దేవుడు ఎంత ఇచ్చినా సరే మనం కూడా, దేవుడు ఇస్తున్నాడు మనకు, మన కుటుంబాలకు, మన పిల్లలకు, వారి చదువులకు సరిపోయేంత సమృద్ధిని మనకి ఇస్తున్నాడు. కానీ మరలా ఎక్కడో అక్రమంగా వస్తున్న దాని కొరకు, ఎక్కడో అన్యాయంగా వస్తున్న దాని కొరకు, ఎక్కడో మోసంతో సంపాదించే దాని కొరకు చేతులు పెడుతున్నాం. అందుకనే దేవుడు కోపపడుతున్నాడు. జాగ్రత్త, నీకు కరువు ఉందా, నువ్వు దేవుణ్ణి అడుగు. నీకు కష్టం ఉందా, దేవుణ్ణి అడుగు. నీకు నష్టం కలిగిందా, దేవుణ్ణి అడుగు, దేవుడు ఇస్తాడు. అంతేగాని నువ్వు ఎక్కడో బురదలో పడిపోయిన దానికోసం మరలా వెతకొద్దు. దేవుని ఆలోచన అంతదే. ఇదిగో నీకెంత కావలిస్తే అంత ఇస్తాను, నువ్వు నన్ను అడుగు, నన్ను అడిగితే నేను ఇస్తానంటాడు దేవుడు. నువ్వు ఈరోజు అడిగితే, అది కూడా కర్మేలు అనుభవంలో అడిగితే, దేవునికి కావలసినంత సమృద్ధిని అనుగ్రహిస్తాడు. దేవుని నుంచి దూరం అయిపోయిన, తండ్రి నుంచి దూరం అయిపోయిన ఆ చిన్న కుమారుడు ఆ కరువులో నుంచి బయటపడడానికి ఏ విధంగా అయితే తండ్రి దగ్గరకు వచ్చాడో, తండ్రి దగ్గరకు వచ్చిన తర్వాత ఒక మంచి వస్త్రం, ఒక మంచి ఉంగరం, అతడి కాళ్ళకు చెప్పులు, అతడి తలకు కిరీటం, అవసరమైతే అతడి స్థాయి ఇంకా రాజు స్థాయి. తండ్రి తర్వాత ఆ స్థానాన్ని అతనికి ఇచ్చేశాడు. అంత కోల్పోయిన వాడికి, ఆ కరువులో ఉన్నవాడికి, ఆకలితో అలమటిస్తున్న వాడికి తండ్రి దగ్గరకు వస్తే ఎంత సమృద్ధి కలిగిందో, ఈరోజు నువ్వు కర్మేలుకు వస్తే అంతే సమృద్ధి కలుగుతుంది. ఏలియా జీవితంలో, ఆహాబు జీవితంలో ఇశ్రాయేలు ప్రజలందరూ నలిగిపోతున్నారు. 3 సంవత్సరాల నుంచి వర్షం లేక, ధాన్యం పండగ ఇబ్బంది పడిపోతున్నారు, కడుపులు మార్చుకుంటున్నారు. ఆ పరిస్థితుల్లో కర్మేలుకు వచ్చి ప్రార్థన చేయగా దేవుడు సమృద్ధిని దయచేశాడు. కాబట్టి 3వదిగా కర్మేలుకు వస్తే కరువులో, చెప్పండి, కరువులో సమృద్ధినిస్తాడు. 4వదిగా మనం చూస్తే కరువులో, క్షమించండి, కర్మేలుకు వస్తే మరణములో జీవం కలుగుతుంది. ఎక్కడ జరిగింది కర్మేలు, ఎవరికైనా గుర్తుందా? కర్మేలులో మరణములో ఉన్న వారికి జీవం కలిగిన సందర్భం ఎవరికైనా గుర్తొస్తుందా? చెప్పండి, గట్టి చెప్పండి అమ్మా. కర్మేలు అనుభవం ఉండాల, కర్మేలు అనుభవం అయి ఉండాల, కర్మేలులోనే జరిగిండాల. ఒకసారి ఎలీషా గారు, ఆయన మంచి దైవజనాన్ని గుర్తుపట్టి మంచి పరిచర్య చేసింది ఒక స్త్రీ. ఎవరామె? ఎలీషా గారికి పరిచర్య చేసి సహకరించిన స్త్రీ సునేమియురాలు. ఆమెకు పిల్లలు లేరు, భర్త ముసలివాడు. గెహజీ అన్నాడు, అయ్యా ఇంత పరిచర్య చేస్తుంది, తల్లికి మనం ఏమైనా మేలు చేస్తే బాగుంటుందేమో అంటే, ఆయన అడిగాడమ్మా, ఏం కావాలి తల్లి? దైవ సేవకులుగా, దైవజనులుగా మమ్మల్ని ఇంత ప్రేమిస్తున్నావు, మా వలన ఏం మేలు కావాలి నీకంటే, ఏమన్నా రాజుతో మాట్లాడాలా, ఎవరి దగ్గరైనా వెళ్ళి ప్రధానులతో, పెద్దలతో మాట్లాడి నీ పక్షాన న్యాయం చేయాలా చెప్పు తల్లి, ఏది కావాలని చేస్తాను, నువ్వు పరిచర్య బాగా చేస్తున్నావంటే, గెహజీ అంటాడు, అయ్యా ఆమెకు అలాంటివేమో అవసరం లేదు, కానీ పిల్లలు లేరు, సంతానం లేదు, చాలా ఏళ్ళయింది, ఒక్క కుమారుడు ఉంటే బాగుంటుందేమో అంటే, దేవుని పక్షాన అతడు ప్రార్థన చేసి అంటాడు, అమ్మ నీకు మరుసటి సంవత్సరం కదా దేవుడు సంతానం ఇస్తాడు, ఒక మంచి కుమారుడిని ఇస్తాడు అని తెలియజేసి వెళ్ళిపోతే, దైవ సేవకుడు చెప్పినట్లుగానే దేవుడు ఒక మంచి కుమారుడిని ఇచ్చాడు. కుమారుడు, తల్లి, తండ్రి అంత ఆరోగ్యంగా జీవిస్తుంది. కొంతకాలానికి ఆ దేవుడు అనుగ్రహించిన ఆ కుమారుడు పొలములో పనిచేస్తూ ఉంటుండగా ఎర్రని ఎండవేడిమికి తట్టుకోలేక తల తిరుగుతూ ఉందంట. తల తిరిగి 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 తలనొప్పి చేతే చనిపోయాడు. చనిపోతే ఆమె ఏం చేసింది? 2వ రాజుల గ్రంథంలో మనం చూస్తాం, చూడండి ఒక మాట. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 25వ వాక్యాన్ని చదవండి.
ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చి, దైవజనుడు దూరము నుండి ఆమెను చూచి, అదిగో ఆ సునేమియురాలు అని చెప్పాను. చాలు, ఇక్కడ చూస్తాను చూడండి. ఆమె తన కొడుకును కోల్పోయి కొడుకుని తీసుకొని ఆ కుమారుని తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళట్లేదు. ఆ కుమారుని ప్రాణాలు రక్షించుకోవడానికని హాస్పిటల్కో, వైద్యుల దగ్గరకో, స్పెషలిస్ట్ దగ్గరకో వెళ్ళట్లేదు. ఆమె చేసిన ఒక మంచి పని ఏంటంటే, ఆ కుమారుని కోసం ప్రార్థన చేయమని అడగడానికి, ఆ కుమారుని మరలా బ్రతికించమని బ్రతిమలాడడానికి గాడిదకు గంతగట్టి ఆ గాడిద మీద ఆమె ఎక్కడికి వెళ్ళింది? కర్మేలు పర్వతం మీద ఉన్న దైవజనం దగ్గరికి వెళ్ళింది. బ్రతిమలాడుతుంది, అయ్యా నన్ను అడిగానా కుమారుని కావాలని, నేను అడిగానా సంతానం కావాలని, మీరే ప్రేమతో నా పరిచర్యను మెచ్చుకొని ఒక చక్కటి కుమారుని కావాలని ప్రార్థన చేసి దేవుని దయ వలన ఒక కుమారుని నాకు అనుగ్రహించారే. ఇప్పుడు మీరు అనుగ్రహించిన కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, అతడు చనిపోయి ఉన్నాడు, ఎలాగైనా సహాయం చేయండి అంటే ఆయన వెళ్ళి ఆమె ఇంటికి వెళ్ళి ఆ కుమారుని కోసం ప్రార్థన చేసి, ఆ కుమారుడు పడుకొని ఉన్నాడు, చనిపోయిన స్థితిలో అలా పడుకోబెట్టబడ్డాడు. గెహాజీ వెళ్ళి ముందు ఏదో ప్రయత్నాలు చేశాడు. గెహాజీ తొందరపాటు చాలా ఎక్కువ గెహాజీకి, అందుకే వెళ్ళి ఏవేవో తొందర పనులు చేశాడు, పేతురులాగా దుడుకుపడుతూ. అయినా ఆయన వల్ల కాలేదు. గెహాజీ బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ఎలీషా ఎంటర్ అయిపోయి ఆమె ఇంటిలోకి వెళ్ళి తలుపులు వేసి ఆ కుమారుని మీద పారజాపుకొని పడుకొని ప్రార్థన చేశాడంట. 7 మార్లు తుమ్మి ఆ పిల్లవాడు బ్రతికాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుమారుని బ్రతికించుకోవడానికి ఆ తల్లి చేసిన ఒక ప్రయత్నం ఏమంటే కర్మేలుకు రావడం. ఆమె మరొకరి దగ్గరికి వెళ్తే ప్రాణాలు వచ్చాయో కాదో లేదో తెలియదు. అహజ్యా రాజుని గురించి మనం చదువుతాం. తన మేడ గదికి కిటికీలలో నుంచి కిందపడి బయలు దగ్గరికి వెళ్ళి, అన్య దేవతల దగ్గరికి, అన్య విగ్రహాల దగ్గరికి వెళ్ళి నేను బ్రతుకుతానా లేదా, నాకు జీవం వస్తుందా లేదని ప్రయత్నం చేసి అతడు భయంకరంగా అన్యుల దేవతలను ఆశ్రయించినందుకు తన ప్రాణాలు కోల్పోయాడు. కానీ ఈ సునేమియురాలు యొక్క మంచి మనస్సు ఏంటంటే, నా కుమారుని ప్రాణాలు కాపాడుకోవాలంటే నేను వెళ్ళాల్సింది వైద్యుల దగ్గర కాదు, నేను వెళ్ళాల్సింది హాస్పిటల్లకి కాదు, నేను వెళ్ళాల్సింది దేవుని మందిర సాదృశ్యమైన కర్మేలు కనుకొని ఆమె కర్మేలు పర్వతమందున్న దైవజనుని యొద్దకు వచ్చిందట. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె వేసిన ఆ అడుగే తాను కోల్పోయిన కుమారుని మరలా పొందుకునేలా చేసింది. మనం చదివితే 35వ వచనంలో, తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచము మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచెను. హల్లెలూయా. ఆమె ఆ జీవాన్ని పొందుకోవడానికి, తన కుమారునికి మరలా ప్రాణాన్ని పొందుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నం ఏంటంటే కర్మేలుకు వెళ్ళడం. 4వదిగా దేవుని వాక్యం తెలియజేస్తుంది, కర్మేలులో కలిగే మరొక ఆశీర్వాదం ఏంటంటే మరణములో జీవం కలుగుతుంది. చెప్తారా ఒకసారి? 4 విషయాలు గుర్తు చేస్తారా? కర్మేలుకు వెళ్తే ఏదియో పోగొట్టుకోము. 2వదిగా శత్రువులపై విజయం. 3వదిగా కరువులో సమృద్ధి. 4వదిగా మరణములో జీవం. మరి ఈరోజు నీ కుటుంబంలో అన్నిటినీ కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నావు. నీ కుటుంబంలో సమస్తాన్ని కోల్పోయి, సమాధానాన్ని కోల్పోయి, నెమ్మదిని కోల్పోయి, ఆరోగ్యాన్ని కోల్పోయి, నీ బంధువులను, అన్నదమ్ములను కోల్పోయి, రక్త సంబంధికులను కోల్పోయి ఎంతకాలం అనాథల ఏడుస్తావు? ఎంతకాలం దేవుని మందిరానికి దూరంగా ఉంటావు? ఎంతకాలం దేవుని సన్నిధికి, దేవునికి దూరంగా జీవిస్తూ ఇంకా పోగొట్టుకోబడిన, దోచుకోబడిన స్థితిలోనే ఏడుస్తూ కూర్చుంటావు? ఒక్కసారైనా నిన్ను నువ్వు తగ్గించుకొని, ఒక్కసారైనా నిన్ను నువ్వు సరిచేసుకొని ఆ తప్పిపోయిన కుమారుని వలె, ఆ చిన్న కుమారుని వలె నిన్ను నీవే సరిచేసుకొని, నిన్ను నీవే దేవుని దగ్గరకు రావాలనుకుని ఒక తీర్మానం తీసుకొని దేవుని మందిరానికి వస్తే దేవుడు కూడా నీకు సమృద్ధిని ఇస్తాడు, దేవుడు కూడా నీకు జీవాన్ని ఇస్తాడు, దేవుడు కూడా నీకు విలువైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు, దేవుడు కూడా ఏది పోగొట్టుకోకుండా కాపుదలని ఇస్తాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏది కోల్పోతున్నా, ఏది నష్టపోతున్నా, ఏది మిస్ అయిపోతున్నా, వాటన్నిటిని పొందుకోవాలంటే నువ్వు రావాల్సింది కర్మేలు సాదృశ్యమైన దేవుని మందిరానికి. కాబట్టి నువ్వు ఏదైనా పోగొట్టుకుంటున్నా, ఈరోజు కొంతమంది బయటికి సంతోషంగా కనిపిస్తున్నారు కానీ వారి కుటుంబంలో సమాధానం లేదండి. బయటకు చూడడానికి నవ్వుతున్నారు కానీ వారి కుటుంబాల్లో, వారి గుండెల్లో
చెప్పుకోలేని వేదన, చెప్పుకోలేని బాధ. బయటికి బాగానే కనిపిస్తున్నారు, కూర్చున్నా లేచిన అనారోగ్య సమస్యలే. చూడడానికి బాగానే సంతోషంగా కనిపిస్తున్నారు, కానీ సమాధానం ఉండదు. ఒక్కొక్కరి జీవితంలో, ఒక్కొక్కరి హృదయంలో చెప్పుకోలేని బాధ. అటన్నిటిలో నుంచి నువ్వు సమాధానాన్ని పొందుకోవాలంటే, ఆ పరిస్థితుల్లో నువ్వు ఆరోగ్యాన్ని పొందుకోవాలంటే, ఆ పరిస్థితుల్లో నువ్వు సమృద్ధిని పొందుకోవాలంటే, ఆ పరిస్థితుల్లో నువ్వు విజయం పొందుకోవాలంటే, ఆ పరిస్థితుల్లో నువ్వు జీవం పొందుకోవాలంటే నువ్వు రావాల్సిన స్థలము కర్మేలు. కర్మేలు సాదృశ్యమైన దేవుని మందిరానికి నీవు వస్తే ఏది పోగొట్టుకోవని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఆలోచన చేయండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, నువ్వు దేవుని మందిరానికి దూరమైనందుకేనేమో నీకు అనారోగ్యం, దేవుని మందిరానికి దూరం అయిపోయినందుకే పోగొట్టుకుంటున్నావేమో, దేవుని మందిరానికి దూరమైనందుకే సమాధానం లేకుండా జీవిస్తున్నావేమో, దేవుని మందిరానికి దూరం అయిపోయినందుకే కలవరము, ఆందోళన, కుటుంబంలో సమస్యలు. నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరానికి వస్తావో, ఎప్పుడైతే కర్మేల అనుభవంలోనికి వస్తావో, దేవునికి సహాయం చేస్తాడు. కాబట్టి ఈరోజైనా ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభా, నేను నీకు దూరంగా జీవించాను, నిజమే ప్రభా, నేను నీ మందిరానికి దూరంగా జీవించాను, నీ సన్నిధికి, నీ సంఘానికి, దైవ సేవకులకు, సంఘానికి నేను అంటుకట్టబడకుండా వేరే జీవిస్తున్నాను. కనుక నా జీవితంలో ఈ సమస్యలు ఉన్నాయి, నా జీవితంలో అనారోగ్యం ఉంది, నా జీవితంలో పరిస్థితులు బాగోలేవు. ఈరోజైనా ఈ కర్మేల అనుభవంలోనికి వస్తాను, ఈరోజైనా నీ సన్నిధిలోనికి వస్తాను, ఈరోజైనా నీ సంఘంలో జీవించడానికి ప్రయత్నం చేస్తాను అని ఒక తీర్మానం తీసుకుంటే దేవుడు సహాయం చేస్తాను. కాబట్టి దేవుని అడుగుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో కర్మేల అనుభవంలోనికి రావాలనుకుంటే, ఏది పోగొట్టుకోకుండా సమృద్ధి కలిగి జీవించాలంటే, నీకున్న అనారోగ్యాలలో వాటన్నింటిని పోగొట్టుకొని ఆరోగ్యాన్ని కలిగి జీవించాలి అంటే నువ్వు కర్మేలకు రావడం నేర్చుకోవాలా, దేవుని సన్నిధికి రావడం నేర్చుకోవాలా, దేవుని సంఘంలో నివసించడం నేర్చుకోవాలా. ఈరోజైనా ఆలోచన చేయి. సమాధానం లేకపోవడానికి దేవుని మందిరానికి దూరం కావడమేనేమో కారణం. ఈరోజైనా మందిరానికి వస్తానని, తప్పకుండా ప్రతి వేకున, ప్రతి రాత్రి జరిగే ప్రార్థనలు కలుసుకుంటానని ఒక తీర్మానం తీసుకుంటే, కర్మేలు అనుభవంలో నేను కూడా ఉంటాను ప్రవ్వా అన్న ఒక తీర్మానం తీసుకోగలిగితే, ఆ కర్మేలులోనే దేవునికి సహాయం చేస్తాడు. ఆ కర్మేలులో ఉన్నంతకాలం ఏది పోగొట్టుకోవు. నీ జీవితంలోనైనా, నీ కుటుంబంలోనైనా ఆరోగ్యాన్ని పోగొట్టుకోకూడదంటే కర్మేలులో ఉండాల్సిందే. నువ్వు కలిగి ఉన్న వాటినన్నింటినీ సమృద్ధి కలిగి జీవించాలంటే నువ్వు కర్మేల్లో ఉండాల్సిందే, మరొక మార్గం లేదు. అందుకే ఈరోజు ఆ కర్మేలు అనుభవంలోనికి వస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ కర్మేలు అనుభవంలోనికి రావాలనుకుంటే, దేవుని ద్వారా దేవుని కాపుదలను కలిగి ఏది పోగొట్టుకోకుండా జీవించాలనుకుంటే ఒక మంచి తీర్మానం తీసుకోండి, ప్రార్థన చేసుకోండి. మోకాళ్ళ మీద ఉండగలిగే వారు మోకరించే ప్రయత్నం చేయండి. కర్మేలు అనుభవంలోనికి వస్తాను ప్రభు అని ఒక తీర్మానం తీసుకుందాం. కర్మేలు అనుభవంలో ఉంటూ దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తాను, నేను కూడా ఏది పోగొట్టుకోకుండా నా శత్రువుల మీద విజయాన్ని, నా కరువులో సమృద్ధిని, నా మరణ పరిస్థితుల్లో జీవాన్ని పొందుకుంటానని ఈ సమయంలో తీర్మానం తీసుకుందాం. ఎత్తబడిన వాక్యం కొరకు పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి బయలుదేరుదాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన ప్రభువా, నీ ఘనమైన విలువైన పాదములకు వేల కొలది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములైనా. గడిచిన నెలంతటిని ప్రభువా మమ్మల్ని అందరినీ తండ్రి మీరెంతగానో క్షేమంగాను సురక్షితంగాను కాపాడినటువంటి విధానాన్ని బట్టి నీకే స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మరలా తండ్రి ఈ జూలై మాసంలోనైనా మొదటి ఆదివార దినాన తండ్రి నీ సన్నిధి ఆవరణంలో ప్రభువా సంఘముగాను సమాజముగాను ప్రభువా కూడుకొని తండ్రి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి దేవా మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన విలువైన అవకాశాన్ని బట్టి కూడా నీకే స్తుతులు, స్తోత్రములనైనా. ఉదయం మొదలుకొని ప్రభువా ఈ మధ్యాహ్న కాల సమయం వరకు తండ్రి మీరెంతగానో తండ్రి తోడుండి కార్యక్రమాన్ని నడిపించినటువంటి విధానాన్ని బట్టి కూడా నీకే స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి నీ సన్నిధి ఆవరణంలోకి చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరినైనా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అదేవిధంగా తండ్రి ఉదయం మొదలుకొనినైనా పాటల ద్వారా నిన్ను మహిమపరిచాం ప్రభా. అదేవిధంగా తండ్రి నీ దాసునినైనా నీ పక్షాన్ని నిలవబెట్టుకొని మాకందరికీ కావలసినటువంటి ఆత్మీయ ఆహారం అందించడానికి దేవా
తన నోటికి మీరే బోరగా ఉండి తనను వాడుకున్నటువంటి విధానాన్ని బట్టి కూడా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. అదేవిధంగానైనా విన్నటువంటి వాక్యానుసారంగా తండ్రి ఇక్కడ చేరువచ్చినటువంటి మేమందరమునైనా జీవించడానికి సహాయమును దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. అదేవిధంగానైనా కర్మేలుకు వస్తే తండ్రి ఎలాంటి మేలులు పొందుకుంటామో తండ్రి, ఎలాంటి దీవెనలు పొందుకుంటున్నామో తండ్రి విన్నాము గనుక తండ్రి ఆ వాక్యానుసారంగానైనా ఇక్కడ చేరువచ్చినటువంటి మేమందరమునైనా కలిగి జీవించడానికి సహాయమును దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభా మైక్ శబ్దం ద్వారానైనా ఎందరైతే వాక్యాన్ని విన్నారో ప్రభా వారందరి హృదయాల్లో కూడానైనా వాక్యాన్ని చేర్చుకొని వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని ముందున్న కార్యక్రమం అంతటి ద్వారా నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకున్నామని ఈ కొద్ది ప్రార్థన నదుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి మిక్కిలి వినయముతో అడిగి వేడుకొని పొందుకొని ఇంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.